హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఫేస్ క్యామ్ రాదు మనం, ఎందుకంటే లైవ్ అయితే చేస్తున్నాం. లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ ఫేస్ క్యామ్ ఎందుకు? ఆ, మనం ఇవాళ చేయబోయేది పని ఏంటంటే, ఫస్ట్ దీంట్లో డబల్ చేయాలి. అండ్ ఆల్సో మనం బేస్ బిల్డ్ కోసం కొంచెం ఏరియా అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ రెండు పనులు మాత్రం చేయబోతున్నాం. అండ్ బ్లాగ్స్ కూడా కలెక్ట్ చేయబోతున్నాం. చూద్దాం. ఓకే, మనం అయితే వస్తున్నాం. ఇంకెంతసేపు పడుతుంది? లాస్ట్ టైం మీకు ఇది తమ్నైల్ పెట్టాను కదా, ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మా ఫ్రెండ్ పేరు వచ్చేసి దినేష్, వాడి ఛానల్ పేరు దినేష్ క్లాస్ అండ్ మా దానికి కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి 1 hour వీడియో. లైక్స్ కూడా చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అంటే పెట్టుకోండి. లాస్ట్ టైం చేసిందంత గుర్తుంది కదా మీకు? బ్యాంబూ ఫామ్ చేసాం. అండ్ ఇక్కడే అక్కడ కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే చేసాం. ఇదంతా మనమే చేసాం. లాస్ట్ టైం చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు షల్కర్ బాక్స్ ఇంకోటి తీసుకుందాం, ఆగండి. ఫస్ట్ వచ్చేసి బేస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకుని వద్దాం. చెట్లు కొట్టాలి వెళ్ళి. దానివల్ల ముందు ఫుడ్ అంతా శాండ్ అదంతా కలెక్ట్ చేస్తాం. ముందు వెళ్ళి ఫస్ట్ శాండ్ కలెక్ట్ చేద్దాం, గ్లాస్ కోసం స్మెల్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి శాండ్. ఓకే గైస్, మనం ఫాస్ట్గా అయితే ఇక్కడ ఉన్న ఇదంతా కలెక్ట్ చేయాలి. ఇదంతా చేస్తే వాటర్ వస్తాయేమో. స్టాక్ కలెక్ట్ చేద్దాం ముందు. ఇంకో 2 సరిపోయాయి. ఈ సరిపోతాయి గైస్, సరిపోతాం కదండి. పైగా వాటర్ సోర్స్ ఉంది కదా, ఎక్కేయచ్చులే, దానిలో ఏముంది. ఫస్ట్ ఇదంతా ఫర్నెస్లో పెట్టి స్మెల్ చేద్దాం. శాండ్ అయితే రెడీ. ఇదంతా స్మెల్ చేయగల గ్లాస్ అవుతుంది కదా. అదంతా మనం డ్రైన్లో చేయాలి. కనెక్షన్ స్లీప్ వేయచ్చు. అక్కడ లోపలికి వెళ్ళైతే స్లీప్ వేసేద్దాం. ఫస్ట్ అయితే ఫర్నెస్లో పడదాం. స్మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం పని చేసుకుందాం. లెట్స్ గో. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఈ శాండ్ అయితే స్మెల్ చేస్తున్నాం. నెక్స్ట్ వెళ్ళి వుడ్ కలెక్ట్ చేయాలి. శాండ్ సరిపోతుంది అనుకుంటున్నాను గ్లాస్ పెయింట్ చేయడానికి. ఒకసారి ఆగండి, గ్లాస్ పెయిన్ ఎలా చేయాలో చూద్దాం. చేస్తే పని ఓకే
చాలానే వస్తాయి మన క్లాస్ పెన్స్, మోర్ దాన్ ఎనఫ్, చాలా కలెక్ట్ చేసింది శాండ్. ఓకే, నెక్స్ట్ చేయాల్సిన వర్క్ బ్యాంబూస్ అన్నీ తీసుకోవడం. ఇప్పుడు తీయచ్చు లేదా కాసేపు అవి తీయచ్చు, మన ఇష్టం అది. అదే బాగుంది. ఇదంతా కలెక్ట్ చేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే జేసీబీ వర్క్ అయితే చేస్తుంది అనమాట. క్యారెట్స్ బిచ్చలుగా ఉన్నాయి. ముందు ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు తీస్తారో ఎందుకు వదిలేస్తారో కూడా వీళ్ళకే తెలీదు. ఫాస్ట్గా వెళ్ళి మొత్తం అన్నీ అయితే కలెక్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు వదిలేస్తారనమాట. ఇవన్నీ వదిలేస్తారు. ఎందుకు వదులుతారు ఏమో. ఇప్పుడు తీస్తూ ఉంటే మనం ఇంకా వర్క్ ఏం చేయము. ఫాస్ట్గా అయితే ఇది పెట్టేద్దాం ఫామ్ హౌస్లో. ఓరిని వీళ్ళు వరుసగా వదిలేస్తారంట. ఇది గోల్డెన్ క్యారెట్స్ చేస్తే పిచ్చలోడికి వస్తాయి అబ్బా అసలు క్యారెట్స్ అనేవి. ఓకే, చాలా ఉన్నాయి మన దగ్గర. ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఓకే, ఫస్ట్ ఇంటర్నెట్ లావా సోర్స్ చేద్దాం. దానికి కావాల్సిన సోర్స్లు అన్నీ తీసుకోవాలి. అది ఎక్కడికి అలా ఆలోచించాలి. ముందు ప్లేస్ ఎత్తుకోవాలి. అటు సైడ్ ప్లేస్ ఉంటుందిలే, అక్కడ చేయొచ్చు. ముందు దానికి ప్లేస్ చూడాలి. దానికంటే ముందు ఐటమ్స్ అన్నీ తీసుకుంటే బెటర్ మనం. ఇది 7 వచ్చింది. సరే, ఒక్క నిమిషం ఆగితే తీసుకుందాం. ఫస్ట్ ఇది కట్టేద్దాం. ఈ ఫామ్ అయిపోగానే అప్పుడు చూద్దాం అయిపోయి. లెట్స్ గో. ఫస్ట్ ఇది ఫామ్ కట్టేద్దాం. ఎక్కడ కట్టాలో నాకే తెలియట్లేదు. ప్లేస్ ఎక్కడ ఫామ్ కట్టడానికి ఇక్కడ ఉంది. గోల్డ్ రన్ చేయాల, అది లేకపోతే ఎలా. ఐరన్ ఉందనుకుంటా చేద్దాం. ఐరన్ 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 ఎక్కడ ఉంది. ఫస్ట్ ఈ ఐరన్తో గోల్డ్ రన్ చేయాలి. ఎలా చేయాలో గుర్తులేదు, చూద్దాం. అది 1 2 3 4 4 వస్తున్నాయి. ఇంకా ఐరన్ లేదా మన దగ్గర, చూద్దాం. దీనిలో 8 ఉంది, సరిపోతుంది నాకు తెలిసి. ఫస్ట్ ఇవన్నీది, ఇది కూడాది. ఈ ఐరన్ స్మెల్ట్ అయిపోవాలి ఫాస్ట్గా. అదేదో బ్లాస్ట్ ఫర్నెస్ చేస్తే ఫాస్ట్గా అయిపోయేదేమో కదా. ఎంతసేపు పడుతుంది ఏంటి. ఏది ఇక్కడ కట్ చేయట్లేదు. ఇది వచ్చేసి లైవ్ కాబట్టి మనం చచ్చినట్టు మొత్తం చేయాలి వీడియో. స్మిత్తింగ్ టెంప్లెట్స్, నెదరైట్ స్మిత్తింగ్ ఎలా చేయాలి చూద్దాం. నెదరైట్ అప్గ్రేడ్, నెదరైట్ కావాలి. ఇది డూప్లికేట్ చేయొచ్చు కదా. ఇది అక్కడ చోట దొరకాలి మనకి. ఎంత
ఎంత అయింది? 4 1 2 3 4 5 6 7 కావాలి. ఇంకా టోటల్గా 7 కావాలి. ఇంకో 2 వస్తే అయిపోతుంది. మరి ఇంకొక్కడు వస్తే మనం వెళ్ళిపోవచ్చు. శాండ్ పెట్టేసి ఇంకా ఇది కూడా కలెక్ట్ చేసేసుకుందాం. ఎందుకు వచ్చిన గోళ, మళ్ళీ శాండ్ పెట్టాలి కదా. సరే ఇలా క్రాఫ్ట్ చేద్దాం. క్రాఫ్ట్ చేసాను. దీంట్లో పడేద్దాం. 5 శాండ్ వెళ్ళిపో. ఈ 2 కూడా పంపించారు. దీంట్లో పర్లేదు. సరే రండి వెళ్ళి కట్ట. దానికంటే ముందు టెంపరీ బ్లాక్ డర్ట్ ఉందా? ఎస్, ఈ డర్ట్ ఉంచుకుందాం టెంపరీ బ్లాక్స్ కోసం. ఏ టెంపరీ బ్లాక్ అయినా మీరు పెట్టచ్చు. నేను డర్ట్ తీసుకున్నాను. మీకు ఉంటే ఎక్కువ గ్రానైట్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చేస్తా ఫామ్ అనేది. ఫస్ట్ ఇక్కడ వచ్చే షట్టర్ బాక్స్, దానిలో కోల్డ్ రన్స్ అనేది ఒకటి, ఒకటి 2 3 4 5 టెంపరీ బ్లాక్స్ తీసుకోండి. నెక్స్ట్ 1 2 ఈ పైన వచ్చేసి రియల్ బ్లాక్ పెట్టండి. అండ్ డ్రిప్ స్టోన్ తగ్గడం మర్చిపోయాను, తేగానే. ఓకే, డ్రిప్ స్టోన్ తెచ్చుకున్నాను. ఇలా పెట్టండి కోల్డ్ రన్ పైన. తర్వాత ఏం చేస్తారంటే టెంపరీ బ్లాక్స్ ఇక్కడ ఒకటి పెట్టుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ పెట్టండి. తర్వాత రిమూవ్ చేసేయచ్చు. ఫస్ట్ ఇది పెట్టండి, తర్వాత రిమూవ్ చేసేయండి. ఇలా పెట్టుకోండి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే దీనిపైన ఇంకో టెంపరీ బ్లాక్ అండి, అది రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడే ఇలా ఒక్కటి పెట్టుకోండి చాలు. రిమూవ్ చేసేయండి. తర్వాత ఇవన్నీ కిందకి వెళ్ళాక రిమూవ్ చేయొచ్చులే. అండ్ ఇప్పుడు లావా తీసుకోండి. లావా అలవాట్ల పొరపాటు. ఒకటి 2 3 4 5 ఇవన్నీ కింద పెట్టుకుందాం కాసేపు. ఇలా లావా అంటే ఇక్కడ వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ చేయాల్సిన పని చెప్తాను చూడండి. మొత్తం కిందకి దించేసుకుందాం నెక్స్ట్. ఇంకా ఇప్పుడు తర్వాత పాయింటెడ్ డ్రిప్ స్టోన్ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. పొరపాట్లు ఇది నొక్కుతున్నాను ఎక్కువసేపు. పైనంతా దీంతో కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ పాయింటెడ్ డ్రిప్ స్టోన్ ఉంది కదా, కింద ఇది తీయండి. ఫస్ట్ పాయింటెడ్ డ్రిప్ స్టోన్ని కింద ఇటు కింద అన్నిటికీ ఇలాగా స్టిప్ చేసేయండి. ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇంకా మీరు ఇన్ఫినిట్ లావా అనమాట. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మీరు చూసారా, అప్పుడే మొదలు పెట్టింది పని. మన ఇష్టం. ఇంకా అయిపోయింది. లెట్స్ గో. వీళ్ళతో పని అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి అన్నీ చెస్ట్లో పెట్టేసి వద్దాం పదండి.
పైన చెస్ట్లో పెట్టాలనుకోండి. ఓకే, నెక్స్ట్ స్లీప్ వేద్దాం ఉన్నాను. ఓకే, స్లీప్ వేస్తాం. ఇన్ఫినిట్ లావా సోర్స్ అయితే మనకి రెడీ. బోర్విల్ చాలానే ఉందబ్బా. ఓకే, మనం ఇప్పుడు హౌస్ కోసం ఏరియా అయితే క్రియేట్ చేయాలి. దానికోసం చాలా బ్లాక్స్ అయితే కావాలి. అన్నీ అయితే చూపిస్తున్నాం. ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ మనం ఈ షల్కర్ బాక్స్ తీసుకుందాం. హౌస్ కోసం ఏరియా క్రియేట్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాతే బ్లాక్స్ తీసుకున్నాం. హౌస్ కోసం ఏమేమి కావాలి, కొంచెం కాపర్ స్టోన్ 2 stacks. ఫస్ట్ అన్ని షల్కర్ బాక్స్ పెట్టేద్దాం. ఫస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఆగండి, నేను కేవ్లోకి వెళ్ళి అయితే గోల్డెన్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ పట్టుకొచ్చేస్తాను ఫాస్ట్గా వెళ్ళి. ఎస్ గైస్, వచ్చామన్నమాట. మనం గోల్డ్ ఫార్మింగ్ తెచ్చాము బ్లాక్స్ అన్నీ. ఆ గోల్డ్ ఫార్మింగ్ ఇప్పుడు అప్పుడే చూపించడం అలా చూపిస్తాను గైస్. ఇవన్నీ బ్లాక్స్ చేసుకొని పెట్టుకున్నాను. 2 stacks చాలు. మరీ చాలే అన్నకు ఇది 2 stacks సరిపోతాయి సేస్. ఇవన్నీ 2 stacks గోల్డ్స్ నగెట్స్ చేస్తే సరిపోతాయి. మనం గోల్డెన్ క్యారెట్స్ చేసుకుందాం. వెళ్ళి క్యారెట్స్ పట్టుకొచ్చేస్తాం 2 stacks. ముందు ఇవన్నీ చెస్ట్లో పెడతాం గోల్డ్ అంతా. ఫస్ట్ వెళ్ళి క్యారెట్స్ పట్టుకుంటాం. గోల్డెన్ క్యారెట్స్ అవుతాయి. అప్పుడు మనకి కొంచెం ఎక్కువ ఫుడ్ సోర్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా క్యారెట్స్, మనకి సరిపోతాయి. మీరు అందరూ పైకి మూవ్ అయితే అయిపోండి. ఫస్ట్ వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఆర్ యూ, ఐఎమ్ కమింగ్, వెయిట్ ఫర్ మీ. వచ్చేసా ఇది ఫాస్ట్గా చేస్తాం. ఫాస్టెస్ట్ ఫుడ్ సోర్స్ గైస్ ఇది. ఇంక వాటి నుంచి గోల్డెన్ క్యారెట్స్ తిందాం మనం.
షాక్స్ సరిపోతాయి గైస్ గోల్డెన్ క్యారెట్స్. ఇవి కూడా క్యారెట్స్ గోల్డ్ కింద చేసాం కాబట్టి ఫామ్ హౌస్లో పెట్టే చీజ్ కూడా. సరే పెడదాం. అయిపోయింది. ఫస్ట్ నగెట్స్ అన్ని దీనిలో పెట్టేద్దాం. 2 స్టాక్స్ మిగిలిన నగెట్స్ చాలా వేస్ట్ అయిపోయాయి. నిన్నటి వీడియో కంటే చాలా ఎక్కువ వస్తుంది గైస్ ఇది ఇవాళ. ఇది కూడా పడేస్తుంది దీనిలోనే, ఎందుకు వచ్చిన వాళ్ళ వేస్ట్ అది. గోల్డెన్ క్యారెట్స్ తర్వాత గోల్డెన్ యాపిల్లోకి కూడా వెళ్దాం గైస్. ఇప్పుడు వద్దు, ట్రీ ఫామ్ కట్టగానే అప్పుడు వెళ్దాం గోల్డెన్ యాపిల్లోకి. దాని గ్లాస్ అంతా అయితే స్మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ అయితే ఏంటి ప్లేస్ ఎక్కడ ఎక్కడ కడదాము? క్యారెట్స్ అనవసరంగా పీకేసాం గైస్ మనం. ఫాస్ట్ అసలు ఇక్కడ ఎందుకు కట్టాలి ఇంకా? వాటర్ ఇది మర్చిపోతే ఎలా ఉందా? అటు సైడ్ ప్లేస్ ఏమైనా ఉందేమో చూసి అక్కడ పెడదాం. ఆనంద హౌస్ మనం ఇంకా అసలు ఏరియా క్రియేట్ చేయడం దేనికి గైస్? పంప్కిన్స్ అన్ని లేపేద్దాం. ఇంకా ప్లేస్ క్రియేట్ చేయక్కర్లేదు, చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. ఈ పంప్కిన్స్ అన్ని లేపేసాము, అంత ప్లేస్ సరిపోతుంది. నేనైతే ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకుంటా, బేస్ బిల్డ్కి కావాల్సినవి. ప్లేస్ అక్కడ ఉందిలే, అక్కడ కట్టచ్చు. ఫస్ట్ ఐటమ్స్ ముఖ్యం, మిగులు వెరీ ఫాస్ట్గా అయితే వెళ్ళి ఐటమ్స్ అయితే తీసేసుకుంటా. ఐటమ్స్ అన్నీ దీనిలో పెడదాం. ఎల్లు దీంట్లో పర్లేదు, మనకి చాలా పెద్ద స్పేస్ ఉంది గైస్. అక్కడ కట్టచ్చు అనమాట. గోల్డెన్ క్యారెట్ తినేసాం. ఫస్ట్ వెళ్ళి వుడ్ కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం ఫాస్ట్గా వెళ్ళి. మనం డైరెక్ట్ గ్లాస్ పెయిన్స్ పెడదాం. బర్చూడ్ తీద్దాం. ఓకే, బర్చూడ్ తీద్దాం. ఫాస్ట్గా బర్చూడ్ తీసేద్దాం. ఇక్కడ మీకు చూసారమ్మా నా పొజిషన్ అయితే ఉంటుందన్నమాట.
ఇది నొక్కితే ఫస్ట్ కలెక్ట్ చేద్దాం హాస్టల్ వరుస పెట్టి కలెక్ట్ చేద్దాం ఎన్నైనా పర్లేదు బర్చుడ్ స్టాక్ కలెక్ట్ చేద్దాం నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తాను గైస్ కలెక్ట్ చేసే పని అంతా చూస్తాను అనేది వీడియోలోనే చేస్తాంలే బర్చుడ్ ఫాస్ట్గా కలెక్ట్ చేయాలి నా దగ్గర అసలు బెడ్ ఉందా ఉందిలే ఎవరు రెడీ ఏంట్రా ఎన్ని గోలండి ఎన్ని గోల నేను స్లీప్ వేద్దాం అక్కడ గైస్ గోలండి ఇది వచ్చి ఇంకొకటి కలెక్ట్ చేస్తే స్టాక్ అవుతాయి సరే చెట్టు ఒకటి కొట్టాలి స్టాక్ సరిపోతాయా 2 స్టాక్స్ చేద్దాం ఉన్నాయి స్టాక్ అక్కడ సరిపోతాయి అసలు చెట్టు కనిపించట్లేదండి బచ్చు ఇక్కడ ఉన్నాయి ఎక్కువ ఫాస్ట్గా ఇంకా స్టాక్ చేస్తే కొన్ని లీవ్స్ కూడా కలెక్ట్ చేయాలి మర్చిపోయిన దాని సంగతి దీంట్లో పడి సర్లే కలెక్ట్ చేయొచ్చు మనకి ఓక్ లీవ్స్ అయితే కావాలన్నమాట బర్చ్ కాదు ఓక్ కలెక్ట్ చేయడం ఆపకుండా చేస్తే నెక్స్ట్ ఫాస్ట్ చేద్దాం 49 54 అండర్బ్యాండ్ గైడ్ ఇప్పుడు దాంతో ఆడుతాను పర్లేదు ఎందుకు అసలు అండర్బ్యాండ్ గైడ్ ఇంకొక బర్చూడ్ 3 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది 1 2 3
చాలే. బట్ చూడు చాలా అయితే కరెక్ట్ చేశాను. అవుట్ సరిపోతుంది. కింద పడేద్దాం. అసలు చాలా కరెక్ట్. ఓకే, త్వరగా చేద్దాం ఈ పని. ఓకే, ఫాస్ట్గా బ్లాక్స్ ఇవి ఓక్లీవ్స్ ఓకే ఉంచుదాం. ఫస్ట్ వెళ్ళి ఓక్లీవ్స్ పట్టుకొచ్చేస్తాం. దానికంటే ముందు షేర్స్ చేయాలి. ఒక్క నిమిషం గైస్, షేర్స్ ఎందుకు? మన దగ్గర సిల్క్ టచ్ పికాక్స్ ఉంది కదా, దాంతో కలెక్ట్ చేయొచ్చు. మన షాక్ అయితే కలెక్ట్ చేసేద్దాం. 2 ఉన్నాయి కదా, 62 కలెక్ట్ చేస్తే సరే. ఇదేంటి ఫైర్ఫ్లై బుష్? ఈ లోపల డిజైన్ పాట్లో పెట్టుకోవచ్చా గైస్? మనం తీసుకెళ్దాం. ఉన్నాయా 2? సర్లే. అదే లీవ్స్తో నాకు పని లేదు, మరి ఎందుకు కట్ చేయడం? వద్దులే గైస్, లీవ్స్ వద్దు. మనకి ఇంకా కావాల్సినవి అన్నీ సెట్ చేస్తాం. మనకి ఇంకా కావాల్సినట్లు ఏమున్నాయంటే చెరీ బ్లాసమ్, పేలోక్. భయం దొరికింది, అది ఎక్కడుందో ఆర్డర్స్ నోట్ చేసుకోవాలా. మరి చూద్దాం ఎక్కడుందో, నాకు తెలియదు. ఒకసారి అయితే వీడియో ఇది సరిపోతాయి. ఇంత ఉందా? సరే, అసలు బండిలతో పని లేదు ఇంకా. సర్లే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇవన్నీ పెట్టాక నెక్స్ట్ వీడియోలో వస్తాను. మళ్ళీ లైవ్ అనుకున్నాం, 1 అవర్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. సర్లే, బ్లాగ్స్ అన్నీ అయితే కలెక్ట్ చేస్తాం కదా. ఈ గ్లాస్ పేస్ట్ చేద్దాం. అది వెళ్ళి ముందు అది చేసేస్తే ఇంకా మన ఇంటికి బ్లాగ్స్ అన్నీ అయితే అయిపోతాయి, చేయొచ్చు నెక్స్ట్. ఓహో, ఎక్కువ వచ్చాయి అనుకుంటున్నాం, దానికి ఎక్కువ వచ్చాయి. సర్లే, లీవ్స్తో పర్లేదు. సర్లే, పాట్స్ ఎలా చేస్తారో చూసి అవి కూడా చేయాలి కదా. 2 పాట్స్ అయితే చేయాలి. పాట్ ఇది ఇదేంటిది? బ్రిక్కా? ముందు ఆ బ్రిక్ ఎలా చేస్తారో చూడాలి. నిజంగా అసలు బ్రిక్ ఎలా వస్తుంది? బ్రిక్
బ్రిక్ బ్రిక్. ఒక్క నిమిషం గైస్, బ్రిక్ అయితే పట్టు చేద్దాం, నాకు అర్థమైంది. వచ్చేదాన్ని మళ్ళీ కలుస్తా. ఓకే గైస్, ఫ్లవర్ పాట్స్ అయితే చేసేసా డైరెక్ట్. అండ్ ఇది కూడా కావాలిగా, పంప్కిన్స్ బయట పెట్టాలి, దానికోసం షేర్ కావాలి. అది పంప్కిన్స్ కొంచెం డిజైన్ కోసం లోపల పెట్టాలి, అలాగా షేర్ దొరకదు నాకు తీయచ్చు. ఇంకా అంతా అయిపోయినట్టే గైస్. దీంతో కొంచెం డిజైన్ చేయాలి, లోపల పెట్టేది క్లాస్ కదా, దాని మీద పెట్టచ్చు. దీని పేరేంటి లీఫ్లెట్. వెళ్ళి కొంచెం లీఫ్లెట్ అయితే కలెక్ట్ చేసుకుందాం పదండి. ఎంతైనా బాగా ఈ కలెక్ట్ చేసుకోవాలి బాగా. చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేస్తే ఇంకొకటి చాలా ఇది ఎక్కువ వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్. నైట్ అవుతున్నట్టుంది, స్లీప్ చేసాను. స్లీప్ చేస్తా. వెళ్ళిపోయాం. ఫస్ట్ అన్ని దీనిలో పెట్టేద్దాం. సెట్ ఈ సరిపోతాయి. హౌస్ బిల్డ్కి సర్కిల్లో ఉంటుంది హౌస్ బిల్డ్. దీనిలాగానే వెళ్ళి హౌస్ అయితే బిల్డ్ చేసేద్దాం. లెట్స్ గో గైస్, లెట్స్ గో. సర్కిల్ గానే ఉంటుంది. కింద మొత్తం స్టోన్తో ఉంటుంది అన్నమాట. తీసుకుందాం. 1 2 3 4 అన్నమాట. ఇది 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Set 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇదొకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సెట్ ఒకటి సెట్ ఇదంతా అవుట్లైన్ గైస్. ఇప్పుడైతే మధ్యలో వచ్చేసి డోర్తో అయితే నింపైపోతున్నాము. లెట్స్ గో. మూడు శాఖలు డట్టి తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. మధ్యలో మొత్తం నింపడానికేగా. ఫస్ట్ మధ్యలో నింపాలంటే కింద కూడా నింపాలిగా. ఫస్ట్ అయితే కింద ఇక్కడ నింపేసాం. ఇట్లా పైకి పెడితే ఫినిష్ చేద్దాం. టోటల్ చూడగట్టాం కాబట్టి 10 అంటే ప్రతి పక్క ఎంత ఉండాలి? చూద్దాం. లైన్ పెట్టాలి ప్రతి చోట, ప్రతి పక్కన అయినా ఉన్నారు. ఇప్పుడు కూడా పెట్టేసి మన ఇల్లు అక్కడ ఫస్ట్ అవుట్లైన్ గీయాలి కదా. ఫస్ట్ ఇది పెట్టదు. స్టెప్స్ అయితే వస్తే డోర్ ఎక్కడ పెట్టాలో అక్కడ ఫీల్డ్లో వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 సరిపోయింది. ఇక్కడ డోర్ అయితే వస్తుంది అనమాట. డోర్ ప్లేస్లో టెంపరీ బ్లాక్ చేసి ఇలా పెడదాం. ఇక్కడ డోర్ వస్తుంది. ఇదంతా సర్కిల్లో ఉంటుంది. బేస్ బ్రూయింగ్ ఏరియా అన్నీ అదే అనమాట. ఫస్ట్ ఏరియా మాత్రమే అట్లుంది.
ఫస్ట్ ఇలా కట్టాలంటే ఇక్కడ అయిపోయింది. బ్లాక్స్ కూడా యూజ్ అయ్యాయి. వీళ్ళు కొన్ని బ్లాక్స్ పట్టుకొచ్చి అప్పుడు ఫాస్ట్గా ఇంకో 3 శాఖలు దొరుకు. ఇది కూడా అయిపోతే ఇంకా బ్లాక్స్ లేవు, తెచ్చుకోవాలి ఇంకా ఇల్లు. ఫాస్ట్గా ఇలా కట్టారు. ఇలా కట్టేసి ఇక్కడ ఇది వేసేస్తే అవుట్లైన్, తర్వాత కట్టచ్చు హౌస్. ఫస్ట్ అవుట్లైన్ ఈ వీడియోకి 500 కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను గైస్. కామెంట్స్ 500 టార్గెట్, చేయకపోతే వీడియో రాదు నెక్స్ట్. గేమింగ్ ఆడాలంటే చాలా టైం పడుతుంది, ఏదో సగం లేపేయడం వల్ల. ఇక అది 1 అవర్ రావచ్చు. ఈ గేమ్ పూర్తిగా ఆడేసరికి 2 అవర్స్ అయింది. సెకండ్ ఓవర్ రన్నింగ్. మీకు ఇది నాకు తెలిసి మ్యాక్సిమం 1 అవర్లో వచ్చేయచ్చు చెప్పలేం. వన్ అవర్ లేదా 50 మినిట్స్ అలా రావచ్చు, ఎందుకంటే చాలా లేపేశాను. లైవ్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే, వీడియోనే, కానీ లైవ్ లాగా 1 అవర్ అలా అనుకున్నాను. ఫస్ట్ ఇంకా బ్లాక్స్ తెచ్చుకుందాం ఫాస్ట్గా. My shaders really helpful guys. దీనిలో ఉన్నాయి ఇంకా సరిపోతాయి లేదా, మ్యాక్సిమం సరిపోతాయి. తీపేద్దాం. ఓకే, ఎక్కువ తెచ్చాం అనుకుంటా. సర్లే,
ఫస్ట్ ఇదంతా మాట్లాడాను మా వాడితో లాంగ్ టర్మ్కి 1,00,000 దాకా అవుతుందంట. డే బై డే టెస్ట్ పెడతారు, వీక్లీ టెస్ట్ పెడతారు. వివరాలు కావాలంటే నెంబర్ ఇస్తాను మీకు, కూడా మీ నెంబర్ ఇస్తాను. డిస్టర్బెన్స్ వస్తే సారీ, బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మీ నెంబర్ కూడా మా వాడికి ఇస్తాను. ఓకే, ఫాస్ట్గా ఇదైతే కట్టేద్దాం. ఓకే ఓకే. అన్నీ కూర్చోద్దాం. ఇంకా ఇది అయిపోతే అయిపోయినట్టే. లాస్ట్గా బిల్డ్ చేద్దాం. ఇది అయిపోతే అయిపోతుంది ఇంకా వీడియో. తమ్నైల్ కోసం స్పెక్టేటర్ యూజ్ చేయాలి. తమ్నైల్కి చెప్తున్నాను కదా, నేను తమ్నైల్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను గేమ్ మోడ్ స్పెక్టేటర్. ఇంకా దేనికి యూజ్ చేస్తా, ప్లీజ్ సర్వర్లో అయితే చేస్తాను అదంతా. కథం ఇదనమాట ప్లేస్ వచ్చేసి. కాండి డోర్లు తీసుకోలేదు మనం, డోర్లు షేర్స్ తీసుకోవాలి. సరే ఫస్ట్ లెవెల్గా లేదండి. అయిపోయింది ఇదనమాట. తర్వాత కడదాంలే, ఇప్పుడప్పుడే కట్టడం లేదు. ఇవాళ వీడియోకి తిందాం, మరి ఫేస్ క్యామ్ అయితే పెట్టేద్దాం. ఆగండి, ఇవాళ వీడియోకి తిందాం. మరి మనం మంచి వీడియో అందరి మనకి వస్తాం. వరకు బిఎస్ఐ గేమింగ్ మాస్ ఫైర్ హీరో సైడింగ్ ఆఫ్. బాయ్ బాయ్.